విజయవాడలోని చెన్నైస్ అమృత హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో సంస్కృతి పేరుతో సాంస్కృతిక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు డేమోన్ పవన్, రీతు చౌదరి హాజరై సందడి చేశారు. కళాశాల విద్యార్థుల ప్రతిభ, శక్తి సామర్థ్యాలను డేమోన్ పవన్, రీతు చౌదరి అభినందించారు. సాధారణంగా విద్యాసంస్థలు కేవలం చదువుపైనే శ్రద్ధ పెడతాయని, కానీ చెన్నైస్ అమృత కాలేజీ విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వంటి అన్ని రంగాల్లో సమానమైన నైపుణ్యాలు పెంపొందిస్తుందని కొనియాడారు. విద్యార్థులు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించడం వారి అంకిత భావానికి నిదర్శనమని అన్నారు. తమ సంస్థలో 90% ప్రాక్టికల్ నాలెడ్జ్, 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చెన్నైస్ అమృత కాలేజ్లో, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో అయితే ఫెస్ట్కి వచ్చాం. చాలా బాగా అనిపించింది. అండ్ మన వాళ్ళు ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అది వాళ్ళ కమిట్మెంట్ అండ్ వాళ్ళ ప్యాషన్, వాళ్ళు ఎంత బాగా ఇది చేస్తున్నారో అర్థమవుతుంది. అండ్ వాళ్ళ వామ్ వెల్కమ్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ వాళ్ళ ఎనర్జీ, ఓ మై గాడ్. అట్ ది సేమ్ టైం 100% ప్లేస్మెంట్ ఇస్తున్నారు అండ్ 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అంటే రాదర్ దాన్ ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ అని పక్కన పెడితే, రేపు అన్న రోజు మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా, సో అందరితో ఎలా ఉండాలి, అది బాగా నేర్పిస్తున్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అండ్ వీళ్ళ బ్రాంచెస్ కూడా బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, సో ఇంకా చెన్నైలో ఉంది, ఇంకా ఇలా చాలా ప్లేసెస్లో ఇంకా వీళ్ళ బ్రాంచెస్ పెంచాలని కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏవియేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో నాట్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్ ది సేమ్ టైం నేను ఇప్పుడు కుకింగ్ షో చేస్తున్నాను. సో కుకింగ్ మీద నాకు చాలా ప్యాషన్ పెరిగింది. సో లైవ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఈ కాలేజ్కి అండ్ చైర్మన్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. అండ్ ఖచ్చితంగా ఎవరైనా సరే హోటల్ మేనేజ్మెంట్ గురించి చూస్తుంటే మీరు ఖచ్చితంగా చెన్నైస్ అమృత హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ని ఒకసారి చూడండి, బికాస్ చాలామంది సక్సెస్ అయ్యారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా కమింగ్ హియర్. అండ్ నేను ఈరోజు విజయవాడలో ఉన్న చెన్నై అమృత హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అండ్ నేను అంతకుముందు చెన్నైకి కూడా వెళ్ళాను. అక్కడ నేను స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎనర్జీ చూసి నేను క్రేజీ ఎంత షాక్ అయ్యాను అంటే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కల్చరల్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా అంతే షాక్ అయ్యాను. యూజువలీ మనం ఏదైనా కాలేజ్కి వెళ్తే ఎక్కువ మంది చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు, లేకపోతే వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో దాని మీదే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు కల్చరల్ మీద, స్పోర్ట్స్ మీద అండ్ కమ్యూనికేషన్ మీద, ఎన్నిటి మీద సేమ్ నాలెడ్జ్ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హౌ టు సర్వైవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ ఇది మనకి చెన్నైస్ అమృత కాలేజ్ విజయవాడలో ఉంది, అండ్ చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. అండ్ ప్రతి దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 90%, ఆల్మోస్ట్ 99% అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయనే విన్నాను నేను. అండ్ అంతేకాకుండా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్, మనం ఎంత చేసినా కూడా ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటే మనం ఇంకా ఎక్కువ గ్రోత్ పెరుగుతుంది. సో ఈ కాలేజ్లో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ టాలెంట్ చూస్తే అసలు లిటరలీ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారు అని అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్. అండ్ ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ బీయింగ్ వెరీ గ్రాటిట్యూడ్. అంటే నేను ఒక కాలేజ్లో చదివి ఇప్పుడు ఒక కాలేజ్కి చీఫ్ గెస్ట్ లాగా వచ్చాను. బికాజ్ చీఫ్ గెస్ట్ లాగా వచ్చాను అని అంటే నేను నాకు కావాల్సిన గోల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను కాబట్టి సంహౌ ఐఎమ్ వెల్ నోన్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. అలానే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ మీద చాలా 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 ఇంట్రెస్ట్ పెడుతున్నారు. సో ఆ ఇంట్రెస్ట్తో మళ్ళీ ఇదే కాలేజ్కి గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద స్టూడెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చెన్నై అమృత కాలేజ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు చెన్నై అండ్ విజయవాడ. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అసలు వాళ్ళ కల్చరల్ ఈవెంట్లో చూసి నేనైతే షాక్ అయ్యాను. లిటరలీ మనం అంటే ఆర్టిస్టులు అయితే ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తారు, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అదే కాన్సన్ట్రేషన్తో ఆ ఎక్స్ప్రెషన్, ఆ డాన్సింగ్ చాలా ఇచ్చి పడేశారు. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. థ్యాంక్ యూ. కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది. సో దానికి చీఫ్ గెస్ట్గా డేమోన్ పవన్ అండ్ రీతు చౌదరి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్లోకి చదువులకి పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి మేము చేయటం జరిగింది. మా ప్లేస్మెంట్స్తో పాటు ఇటువంటి అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. స్టూడెంట్స్ అందరూ దీని గురించి బెనిఫిట్ అవ్వాలి, సో వాళ్ళ ప్రోగ్రెస్లో బెటర్మెంట్గా కావాలని చెప్పేసి అందుకని చెప్పేసి మేము ఈ పార్ట్ ఆఫ్ కల్చరల్స్ అనేది ఈవెంట్ ఈరోజు చేయడం జరిగింది.
ఇంకా అయితే వెంకటేష్ అండి. సరే రాబోయే కాలంలో మీరు ఎట్లాంటి ఆఫర్లు ఇవ్వాలి? సార్ ఇప్పుడు వచ్చేదానికి మేము మొత్తం అన్ని మా బ్రాంచెస్ మీద కలిపేసి 33,000 మంది పైన ప్లేస్ చేయడం జరిగింది సార్. సో ఇంకా వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఏవియేషన్ సెక్టార్కి, నర్సింగ్ సెక్టార్కి కూడా వెళ్ళటం జరిగింది. స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్తో కాకుండా ఏవియేషన్, నర్సింగ్లో కూడా ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చిన తర్వాత కూడా వాడు తీసుకున్న దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ కాదు. మన కాలేజ్ చెన్నై సమృత కాలేజ్లో ఏంటంటే సో ఒక స్టడీ అనేదే కాకుండా ఎక్స్ట్రాగా మనం కమ్యూనికేషన్ స్కిల్సే కానీ ప్రతిదీ కూడా ఏంటంటే ఇండస్ట్రీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. చెన్నై సమృత కాలేజ్ ద్వారా ఇప్పటి వరకు కూడా ఏంటంటే 31,651 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లో ఉన్నారు, నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. సో ఒక మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తే ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటుంది. మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్తే ఎలా అయితే ఫీల్ ఉంటుందో ఇక్కడ క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ అలా డిజైన్ చేయబడి ఉంటుంది. అండ్ అలా మెయిన్లీ మన స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ 90% ప్రాక్టికల్స్తో పాటు సో ఎవరైతే స్టూడెంట్స్కి ఏంటంటే చాలామందికి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ కోసం చూస్తారు. బట్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే చదువుకుంటూనే ప్లేస్మెంట్లో కూడా వెళ్ళచ్చు. ఎలా అంటే పార్ట్ టైం జాబ్ ద్వారా. సో ఈ పార్ట్ టైం జాబ్ ద్వారా మన స్టూడెంట్స్, విజయవాడ స్టూడెంట్స్ నియర్లీ 35,000 దాకా ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్. సో ఇది వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే వాళ్ళ నీడ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది చెన్నై సమృత మాది 2010లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 16 ఇయర్స్గా మీకు ఇండియాలో ఎక్కడికి ఏ స్టార్ హోటల్కి వెళ్ళినా సరే చెన్నై సమృత స్టూడెంట్ కనపడతారు. సో వీఆర్ హ్యావింగ్ ద క్యాంపసెస్ ఇన్ విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అండ్ కొచ్చి కూడా స్టార్ట్ చేస్తాం. అండ్ వీఆర్ మూవింగ్ టు ముంబై అండ్ ఢిల్లీ కూడా. సో అండ్ అలానే మా స్టూడెంట్స్కి ఏంటంటే ఒక ఎక్స్పోజర్ మెయిన్లీ. సో ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ద ఐఐటి ట్రైనింగ్సే కానీ ప్లేస్మెంట్సే కానీ గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీఆర్ కండక్టింగ్ ద ఎడ్యుకేషనల్ ఎక్స్పోస్ ఆల్సో. లైక్ ప్రీవియస్గా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా కండక్ట్ చేస్తాము. అండ్ సో కమింగ్ సాటర్డే అండ్ సండేలో ఏంటంటే టీవీ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కూడా కండక్ట్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే మెయిన్లీ సో స్టూడెంట్స్కి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈవెన్ 10th ఆర్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేయాలి, త్వరగా దేంట్లో సెటిల్ అవ్వాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఎక్స్పోస్ వల్ల కూడా ఏంటంటే చాలా గైడెన్స్ దొరుకుతుంది. సో మెయిన్లీ ఈరోజు ఈవెంట్ వచ్చేసరికి సంస్కృతి. సో దీనికి మా స్టూడెంట్స్ రీచెస్ ఎక్స్ప్రెషన్స్ గురించి లైక్ దాని గురించి ఏంటంటే చీఫ్ గెస్ట్ని పిలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో హోప్ఫుల్లీ సో ఇదంతా కూడా ఇంకా ఫర్దర్గా స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.